ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రైతులు 6 కాలం కష్టపడి పంట పండిస్తే పంట చేతికి వచ్చే సమయానికి సాగునీరు రాకపోవడంతో పంటలు ఎండిపోయి తీవ్రమైన నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి 2 తడుల వరకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఒకటే కోరుతా ఉన్నాను, ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాను. నిన్న నేను గౌరవనీయులు స్పెషల్ సెక్రటరీ గారిని ప్రశాంత్ పటేల్ గారిని మరియు ఏఎన్సీ అనిల్ గారిని టీఎన్సీ అనిల్ గారిని కూడా కలవడం జరిగింది. దయచేసి నేను ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, ఇంకా చివరాయకట్టు ఉన్న గ్రామాలకి ఇంకొక తడి నీళ్లు కాన్పర్తి కావచ్చు, షమ్మున్పల్లి కావచ్చు, అంబాల కావచ్చు, శ్రీరాములపల్లి కావచ్చు, నేరెళ్ళ కావచ్చు, గూన్పర్తి కావచ్చు, శనిగరం కావచ్చు, గోపాల్పూర్ కావచ్చు, బత్వన్పల్లి కావచ్చు, లక్ష్మీపూర్ కావచ్చు, తర్వాత జమ్మికుంట మండలంలో ఉన్న చివరాయకట్టు ఊర్లు కావచ్చు, ఇల్లంతకుంట మండలంలో ఉన్న చివరాయకట్టు ఊర్లకి ఖచ్చితంగా ఇంకొక తడి నీళ్లు ఖచ్చితంగా ఇవ్వాలని నేను కోరడం జరిగింది. దయచేసి ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే పంట చేతికి వచ్చింది, ఇంకొక తడి మాత్రం తప్పకుండా ఇవ్వాలి. మా నీళ్ళన్నీ మా కళ్ళ ముంగటి నుంచి ఖమ్మంకి, సూర్యాపేటకి పోతా ఉన్నాయి. మీరు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా గేట్లని నేనే రైతుల పక్షాన పోయి ఎత్తే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఎక్కువ రోజులు అడుగుతలేము, దయచేసి ఇంకొక 4 రోజులు మాత్రం ఖచ్చితంగా రైతులకు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు ఇంత కష్టపడి 3-4 నెలలు కష్టపడి తెచ్చుకున్న పంట చేతికి వచ్చింది. దయచేసి దాన్ని ఖరాబ్ చేయొద్దని నేను అధికారులను కూడా ఈఎన్సీ గారిని, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. మంత్రి గారి దృష్టికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. మరి ఇవ్వాలని కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి లైట్గా తీసుకోవద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.